హాయ్ అండి. ఈరోజైతే పల్లీలు కొబ్బరి చట్నీ చేసుకుందాం. మైసూర్ బోండాలోకి నేను చేసేదైతే ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలి. అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో తాలింపు వేసేసాను నేను. ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఈ తాలింపు అంతా ఒకే దాంట్లో తీసేసుకొని ఇందులోనే మైసూర్ బజ్జీ వేస్తాను నేను. ఈ విధంగా చేస్తే మనకు గిన్నెలు అనేది చాలా తక్కువ అవుతాయి. అంతే. ఇప్పుడు చట్నీకి కొబ్బరి ముక్కలు, పల్లీలు, కొంచెం పుట్నాలు వేసాను. పుట్నాలంటే అదే తినే శనగపప్పు అండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ. నేనైతే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఒక పావు కప్పు కూడా ఉండదు. ఇప్పుడు ఈ తాలింపులోకి చట్నీ అంతా వేసి వాటర్ వేసి కలుపుకుంటే అంతే. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్